మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, బై చేయాలనుకుంటారు, కార్ అనేది బై చేయాలనుకుంటారు. సో అన్న మాటలో మనం తెలుస్తున్నాం ఎలా వచ్చారు ఇక్కడ ఎలా మెగా మేళా నడుస్తుందని అన్నకి ఎలా తెలుసు, సో ఎలా వచ్చారు ఇక్కడికి రీచ్ అవ్వడానికి అన్నకి ఎలా తెలుసు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏం పేరు అన్న మీది? హాయ్ అన్న, నా పేరు షేక్ బాబా. ఓకే. మన ఇన్స్టాగ్రామ్ లో అండ్ రీల్స్ లో చూడడం వల్ల ట్రస్ట్ కార్స్ గురించి నాకు తెలిసింది. ఓకే. సో నేను ఆ రీల్స్ ప్రకారంగానే వచ్చాను ఇప్పుడు ఇక్కడికి. నేను ఉండేది అల్వాలే. ఓకే. సో నాకు టాక్సీ ప్లేట్ కావాలనేసి ఎగ్జాక్ట్లీ మంగళవారమే కావాలని వచ్చాను. మార్నింగ్ 10 o'clock వచ్చాను. బండ్లు అయితే అన్ని చూశాను. ఒక బండి నచ్చింది. ఆ ఓనర్ రాగానే ఓనర్ తో పాటు కూర్చొని మాట్లాడి బై చేద్దామని ఉంది. బట్ ట్రస్ట్ కాస్ట్ గురించి ఓన్లీ టాక్సీ ప్లేట్ ఇవాళ ట్యూస్డే రోజు నడుస్తుంది, మంగళవారం రోజు నడుస్తుంది, మీకు ఎట్లా తెలుసు? రీల్స్ ద్వారానే నాకు తెలిసింది కాబట్టి నేను మంగళవారం రోజు కావాలని వచ్చాను. ఓకే. సో వైట్ ప్లేట్స్ కావాలంటే వన్ డే. అండ్ ఇంకోటి, ఇలా టాక్సీ ప్లేట్స్ ఎక్కడన్నా మీరు చూసారా? నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఎక్కడ చూడలేదు. నార్మల్ గా రీల్స్ లో ఉన్నాయి మన గవర్నమెంట్ వెహికల్స్ సీజ్ చేసినవి, ఈఎంఐ కట్టనివి, అవి ఆప్షన్స్ కి వెళ్తున్నాయి. సో చెప్పండి, అలా బెస్టా ఇలా బెస్ట్? ఇలా బెస్ట్. ఎందుకు బెస్ట్? ఒక్కొక్క మాట. ఎందుకంటే ఇక్కడ బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉంటారు. అదే మనం ఆప్షన్స్ లోకి వెళ్తే అక్కడ బండి డ్యామేజ్ ఉన్నా ఎవరు పట్టించుకోరు. అది అక్కడ 2 లక్షల 3 లక్షల అది ఫర్దర్ గా ఉంటుంది. బట్ ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెంటనే మీరు కార్ ఇయ్యాలి కొనుక్కోగానే, అవసరమైతే రేపే మీ పేరు మీద రిజిస్టర్ చేయొచ్చు. అది గవర్నమెంట్ ఇచ్చిన బండ్లు, అవి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయడం కాదు. ఖచ్చితంగా అది 5 సంవత్సరాల దాకా బండి లోన్ ఉంది కాబట్టి ఆ లోన్ తీరే వరకు ఎవరి పేరు మీద అమ్మనికి లేదు. ఇంకోటి, గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ ఖచ్చితంగా వాళ్ళు నడిపించుకోవాల్సిందే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేరే మనుషులకి 2 లక్షల రూపాయలకి ఇచ్చి కార్ ఇచ్చేస్తున్నారు. కానీ కార్ మాత్రం వాళ్ళ పేరు మీద కాదు. లాస్ట్కి ఏమవుతుంది, కారు వాళ్ళదే ఉంది కాబట్టి అమ్మనికి రూల్ లేదని గవర్నమెంట్ పూర్తిగా చెప్పేసింది. అయినా కూడా చాలా మంది అట్లా కూడా మోసపోతున్నారు. అట్లా మోసపోవద్దు. డైరెక్ట్ కూడా ఉన్న బండి తీసుకోవాలా. అవసరమైతే ఓనర్ కంటిన్యూ తీసుకోవాలా, లేకుంటే మీరు లోన్ చేసుకొని ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవాలా. అన్న ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చిరన్న? కోకాపేట నాసింగ్ నుంచి వచ్చిండు అన్న. ఆన్లైన్ లో చూసుకుని వచ్చిండు. మన సోషల్ మీడియా ఉంటుంది మొత్తం, అన్ని ఛానళ్లలో వస్తుంది. మాది న్యూస్ లో కూడా వస్తుంది. మీరు న్యూస్ లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క న్యూస్ లో వస్తుంది. డైరెక్ట్ న్యూస్ లో వస్తారు. ఇక్కడే యూట్యూబ్ న్యూస్ కానీ, మన టీవీ న్యూస్ కానీ, వాళ్ళందరూ ప్రతి ఛానల్లో వస్తారు. న్యూస్ తీసుకొని పోతారు. మీరు ప్రతి ఒక్క ఛానల్లో చూసుకోవచ్చు. ట్రస్ట్ కార్స్ అని చెప్పండి. ఎట్లా కోకాపేట నుంచి అంత దూరం వచ్చినా అంటున్నారు కదా, ఎట్లా తెలుసు? మీకు ఎట్లా తెలుసు? ఇక్కడ రీల్స్ ద్వారా చూసిన. ఇంకొకటి ఓనర్ నాకు నచ్చింది. ఇట్లా మీరు ఓన్లీ టాక్సీ ప్లేట్స్ అంటే ఓన్ ప్లేట్స్ అమ్మే దగ్గర టాక్సీ ప్లేట్స్ అమ్ముతారు అనేది ఇక్కడ చూడలేదు. మరి ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు ఇంత కష్టపడుతుంది ఒక డ్రైవర్, ఒక ఓనర్ అవ్వాలని. కస్టమర్ కు, సేల్స్ మ్యాన్ కు మంచి ఆఫర్ ఇచ్చిండు. మంచి ఆఫర్. ఎలా అనిపిస్తుంది ఈ ఆఫర్ చూస్తే మీకు? సో ఒక డ్రైవర్ కి ఓనర్ అయ్యే అవకాశం అన్నమాట 100%. ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే ఈ ఆఫర్ బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ముగ్గురు పెళ్లిళ్ళు వేసుకొని పోతారు, బండ్ల మీద పడతారు, జారీ పడతారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి కారు ఉండాలి కంపల్సరీ. డ్రైవర్ అయినా సరే, ఓనర్ అయినా సరే, డ్రైవర్ కూడా ట్యాక్స్ ఫ్రీ బండి ఉన్నా వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీ తోటి ఎక్కడ పోవచ్చు. అవసరమైతే కాళ్ళు ఉన్నప్పుడు ఓలోవర్ కూడా ఇంకోటి మీకు టాక్సీ ప్లేట్ ఉంది, మీరు అమ్మాలి అనుకుంటున్నారు. సో ఒక 1 day బిఫోర్ వచ్చి ఇక్కడ ఇన్ఫార్మ్ చేయండి. లేదా డైరెక్ట్ ట్యూస్డే కూడా రావాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే మీరు రావాల్సిన టైం వచ్చి 8 నుంచి 8:30 or 9 లోపు రండి. ఆ టైంలోకి వస్తే మీరు మీ యొక్క కార్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ మెగా మేళాలో పెట్టడం జరుగుతుంది. సో మీకు కూడా అట్లా అవకాశం ఉంటుంది. మీరు లేట్ గా వచ్చే చాలా అవకాశం అనేది కోల్పోతారు. లేదా సేల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇంతమంది ఆగిరు, బండ్ల గురించి ఆగిరు. సో ఇక్కడ మీరు చూసుకుంటే అయితే పబ్లిక్ కూడా ఇక్కడ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్లస్ కొనే వాళ్ళు ఉన్నారు. అంటే కొనే వాళ్ళు, అమ్మే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మీరు చూసుకుని ఎంత రష్ ఉంది. నార్మల్ టైంలో మనకు చాలా రష్ ఉంది. ఈ ట్యూస్డే రోజు అంటే మంగళవారం రోజు మనకి ఇంత రష్ ఉందంటే ఇక నార్మల్ డేస్ లో చాలా రష్ ఉంది. కానీ ఓన్లీ మీకు టాక్సీ ప్లేట్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు రావాల్సింది మంగళవారం రోజు మాత్రమే.